అజారుద్దీన్ కోదండరాంకు లైన్ క్లియర్ అయింది. గతేడాది 30న వీరి అభ్యర్థిత్వాల కోసం ప్రభుత్వం తెలంగాణ గవర్నర్కు ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను తాజాగా గవర్నర్ ఆమోదించారు. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టిన 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా నియామకం కావాల్సి ఉంది. దీంతో ఆయనకు చిక్కులు తొలగిపోయాయి. అయితే కోదండరాంకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కేబినెట్ నిర్వహించి కోదండరాంను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రటిక అజారుద్దీన్ కోదండరాంకు లైన్ క్లియర్ అయింది. గతేడాది 30న వీరి అభ్యర్థిత్వాల కోసం ప్రభుత్వం తెలంగాణ గవర్నర్కు ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను తాజాగా గవర్నర్ ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పార్టీలో కీలక నిర్ణయాల దిశగా ముందుకు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతే మంత్రివర్గ విస్తరణ దిశగా కొంత కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా కోదండరాంకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు మనకి కొంత సమాచారం అయితే అందుతా ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ 2వ దశ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై అధిష్టానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటాలో కోదండరాంను మొదటగా ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది. దీని మీద అతి త్వరలోనే స్పష్టత రానుంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు కోదండరాం. దీంతో కోదండరాం కి మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించడం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కోదండరాం కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పైచేయి సాధించినట్లే అనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. ఇక మిగిలిన 5 మంత్రి పదవుల్లో చెబిరాలికి ఖాయమని వార్తలు అయితే వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్య ఏదైతే పోటీ జరుగుతుందో అదంతా కూడా మనం చూస్తున్నాం. చెన్నూరులో గెలిచిన వివేక్ కావచ్చు, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ క్యాబినెట్ బర్త్ కోసం సోనియాను కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అటు రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారనేది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా క్యాబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి కూడా పేరు పరిశీలనలో ఉందని కొంత సమాచారం అయితే అందుతోంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరెవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పోటీలో ఉన్న శబీరాలకి ఒకే అయితే ఫిరోజ్ ఖాన్ కి అవకాశాలు తనగించినట్లే అనేది స్పష్టమవుతా ఉంది. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది కొంత చర్చ నడుస్తా ఉన్నది. ఈ జనవరి నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే నామినేటెడ్ పోస్టులకి కొన్నిటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్టు సమాచారం అయితే ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతుందనే సమాచారం మనకుంది, జరిగిందనే సమాచారం అయితే ఉంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారనేది. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైన ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చు అనేది సమాచారం అయితే అంతా ఉంది. ఈ భేటీకి ముందు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. అంతకుముందు శనివారం మధ్యాహ్నం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారనే సమాచారం అయితే ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కూడా కొత్త కసరత్తు చేస్తున్నారు. అదే ఈ భేటీలో కీలకంగా మాట్లాడారనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే మొత్తంగా తెలంగాణ ఉద్యమకారుడికి కోదండరాంకి మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే గవర్నర్ కి అందించినటువంటి ప్రతిపాదనలో తను సానుకూలంగా స్పందించారనేది
వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి దానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు అజరుద్దీన్ ఓవైసీకి, అదేవిధంగా ఇటు కోదండరాంకి, వీరిద్దరికి కూడా ఎమ్మెల్సీ పదవులు మరి వరించే అవకాశం ఉంది. ముఖ్యంగా కోదండరాంను మాత్రం విద్యాశాఖ మంత్రిని చేసే యోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా స్పష్టంగా సమాచారం అయితే అందుతా ఉంది. అందుకే ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా రీసెంట్ గా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. వారితో కలిసి ఇవాళ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇటు ఆ, గవర్నర్ దగ్గర కూడా మరి దీనికి సంబంధించిన ఎమ్మెల్సీ సంబంధించిన ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. దానికి గవర్నర్ కూడా, తెలంగాణ గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేయబోతా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళ కోదండరాంకి మంత్రి పదవి వరిస్తుందనే చర్చలు జోరుగా సాగుతా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోదండరాం ఎమ్మెల్సీ, అదేవిధంగా అజరుద్దీన్ ఎమ్మెల్సీలని తప్పు పట్టింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. గవర్నర్ కూడా దానిపైన ఇని ఏకపక్షంగా వ్యవహరించరాదంటూ కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కోదండరాం మీద కొంత బీఆర్ఎస్ పార్టీ అక్కసు వెలగక్కిందనే వార్తలు గతంలో వచ్చిన సందర్భం కనిపించింది. కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. సో ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవులకి అడ్డంకులు రావడం జరిగింది. ఆ తర్వాత ఇది రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక చెంపపెట్టులాగా ఉంటుంది. ఒక ఉద్యమకారుడికి ఉద్యమ కాలంలో కోదండరాం చేసినటువంటి సేవలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ అట్లాంటి ఉద్యమకారుడికి మంత్రి పదవి ఇవ్వాల్సింది, అది కూడా ఒక ప్రొఫెసర్ గా తను సేవలు అందించినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఆ ప్రొఫెసర్ లాంటి వారిని తన విద్యాశాఖ మంత్రిగా కేటాయిస్తే దాంట్లో జరుగుతున్నటువంటి లోట్ల పాటలు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా కొంత ప్రొఫెసర్లకు అవగాహన ఉంటుంది. కాబట్టి అట్లాంటి నేతలకి మంత్రి పదవి, విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే, మంత్రిగా కేటాయిస్తే ఆ శాఖని మంచి ఆ దారిలో తీసుకెళ్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని చేసి కోదండరాముని ఇటు విద్యాశాఖ మంత్రి చేసే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చెంపపెట్ట అయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. దాంతోపాటు ఇటు ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు. ఇటు నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒక కీలక భేటీ కూడా పూర్తి చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక మంత్రులతోనూ, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి నేతలతో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కూడా మొత్తం 5 మంత్రి పదవులకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది దాని మీద కూడా పలు సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ఏఐసిసి నేతలకు అందరికీ కూడా. సో అందులో ఇద్దరు పేరు వినిపిస్తా ఉంది. ముఖ్యంగా కోదండరాం పేరు వినిపిస్తుంది. తనకు మంత్రి పదవి భరించే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.